బడ్జెట్, బడ్జెట్, బడ్జెట్. ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. యాజ్ యూజువల్‌గా ఇందులో ఏముందని అపోజిషన్, దీనికి మించింది లేదంటూ రూలింగ్ పార్టీ. వారి మాటలకేముందిలే కానీ, బడ్జెట్‌లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ లాగా ఈసారి టాక్స్ ఎగ్జామ్ట్ లిమిట్‌లో ఏ చేంజెస్ లేవు. అదే జీరో టాక్స్ అప్ టు 12 లాక్స్. కస్టమ్ డ్యూటీ మాత్రం 20% నుండి 10%కి చేశారు. దీనివల్ల ఫారెన్ నుండి ఏ ఐటెమ్స్ తీసుకొచ్చినా లేదా తెప్పించినా వాటిపైన టాక్స్ తగ్గుతుంది. ఫారెన్ ట్రావెల్ పైన టీసీఎస్ 5-20% ఉండేది. ఇప్పుడు దాన్ని 2% చేశారు. సో ఎవరైతే ఎడ్యుకేషన్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ టూరిజం కోసం ఫారెన్ వెళ్తారో వాళ్ళకి ఖర్చు చాలా తగ్గుతుంది. ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఇది 0.02% నుంచి 0.05% చేశారు. ఇందులో ఏముందిలే అనుకుంటే స్టాక్ మార్కెట్ అనేదే వాలటైల్. ఇలాంటి చిన్న చిన్న చేంజెసే చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయి. అదే బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత అయ్యింది. ఫైనల్లీ బడ్జెట్ తర్వాత ప్రైజెస్ పెరిగేవేంటి, తగ్గేవేంటి? పెరిగే వాటిలో టొబాకో ప్రొడక్ట్స్, ఇంపోర్టెడ్ వాచెస్ అండ్ ఆల్కహాల్, కాఫీ మెషిన్స్, ఇంకా ఇంపోర్టెడ్ కెమెరాస్ అండ్ ఎక్విప్మెంట్ ఈ వస్తువులు ఉన్నాయి. ప్రైజెస్ తగ్గేవి ఏంటంటే క్యాన్సర్ అండ్ రేర్ డిసీజ్ డ్రగ్స్, మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్, ఈవీ బ్యాటరీస్ అండ్ సోలార్ ప్యానల్స్, లెదర్స్ అండ్ టెక్స్టైల్స్, సీ ఫుడ్స్ అండ్ మైక్రోవేవ్స్. ఈ బడ్జెట్‌లో మన తెలంగాణ స్టేట్‌కి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే కొత్తగా అనౌన్స్ చేసిన హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్‌లో మన హైదరాబాద్ కూడా ఉంది. ఆ ప్రపోజ్డ్ రూట్స్ ఏంటంటే హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగుళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఇది మన బడ్జెట్ విశేషాలు. ఇంత చెప్పాను కదా! లైకు, షేరు, సబ్స్క్రైబు, ఫాలో కూడా చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.